ఇన్నాళ్లు రైతులను మభ్యపెట్టిన అధికార పార్టీ మరోసారి వారిని మోసం చేసేందుకు సిద్ధమైందని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని దారుణమని అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. భార్య, ఇతర నేతలతో కలిసి వచ్చిన అరవింద్ ఎన్నికల అధికారి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. ఈ నెల 25న ఆర్మూర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పసుపు రైతుల కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సభలో కీలక ప్రకటన చేస్తారని తెలిపారు. పసుపు రైతుల ఆందోళన ఏదైతే పట్టించుకోకుండా టీఆర్ఎస్ పార్టీ వదిలేసిందో, వాళ్ళ ఉద్యమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేసిందో, ఇవన్నీ విషయాలు కూడా మేము మా జాతీయ నాయకత్వం దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు పూర్తిగా దాని విశ్లేషణ చేసి పసుపు రైతులకి ప్రముఖంగా బ్రహ్మాండమైన తీపి కబుర్లు వినిపించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. అసలు ఈమె నిజామాబాద్ పార్లమెంటు, నిజామాబాద్ కోడలంటది మహిళ. ఈమె పసుపును పట్టించుకోకుంటే దేని పట్టించుకుంటదండి? ఈమెకి డబ్బు వ్యామోహం తప్ప జీవితంలో మరి దేని మీద దృష్టి ఉండదు. అది ప్రతి ఒక్క ఇందూరు ఓటర్కి తెలుసు. ఈమెని తరిమే బాధ్యత ఇవాళ ప్రతి రైతన్న మీద ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.